ఫ్యామిలీ మెంబర్ కింద లెక్క కదా. సార్. చిరంజీవి గారు మిమ్మల్ని ఏమో గాడ్ ఫాదర్ టైంలో అవును సార్. ప్రైవేట్ జెట్ ఎక్కించుకుని సల్మాన్ ఖాన్ వరకు తీసుకెళ్లి మిమ్మల్ని ఓయ్. పరిచయం చేయడం. ఆ? అది ఎప్పటికీ ఇది సార్. నాకు ఈరోజు చిత్రసేన గారిని కలిస్తే అదే మాట్లాడుతూ ఉంటే, అన్న అంటే నేను చాలా ఎక్స్ట్రీమ్ పెట్టుకొని వచ్చానన్న, ఎక్కడ చాలా ఎత్తుగా ఎదగాలి, చాలా చూడాలి, చాలా ఆ రోజున ఆయనతో పాటు అలాగే ఫ్లైట్లో వెళ్ళినప్పుడు ఇంకెంతకు మించి ఏముంది నాకు అని మొత్తం డౌన్ అయిపోయాను. ఇంకేం లేదు, నాకు ఇంకేం అవసరం లేదు, ఇది చాలన్నయ్య, ఇది చాలన్నయ్య అని అంటది కదా సార్. అలా అయిపోయింది సార్ నాకు. కానీ ఓకే, మనం కష్టపడి మనం మనం నమ్మిన దాన్ని ఒకటి అనుకొని ప్రయాణిస్తే మాత్రం ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి డెఫినెట్గా అని మాత్రం ఆ ఒక్క సిచ్యువేషన్ చాలు సార్. మనం నమ్మింది డెఫినెట్ దాన్ని ఆచరించాలి, దానికోసం కష్టపడితే ఇలాంటివి డెఫినెట్గా వస్తాయని మాత్రం, అలాంటి ఫలితాలు వస్తాయని మాత్రం ఆ ఒక్క విషయంలో చిరంజీవి గారు నాకు నిరూపించారు. అదే అన్నాను, నాగబాబు గారు చిరంజీవి గారికి చెప్పడం చాలా మంచి యాక్టర్ అని చెప్పి ఆయన స్టేజ్ మీద చెప్పారు కదా. అవును సార్. పబ్లిక్ డయాస్ మీద మాట్లాడారు మీ గురించి. అవును సార్. చాలా గ్రేట్. ఆయన మాట్లాడడం, చిరంజీవి గారు ఆ విధంగా మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం, ఈ రోజున వాళ్ళ డాటరే ఇక్కడ కూర్చుని ఈజ్ బియాండ్ సినిమా అన్న మాట నాకు తెలిసి ఎవ్వరికి అంత పెద్ద మాట వచ్చి ఉండేది కాదు. మీరు అసలు బియాండ్ సినిమాని ఆవిడ ఎందుకన్నారు, మీరు ఏమైనా మీకు అర్థమైందా? నాకు నిజంగా అర్థం కాదు. పైగా నాకు భయం సార్, అది అలాంటి వర్డ్స్ చాలా భయం సార్. నాకు తీసుకోలేదు సార్, నా వల్ల కాదు సార్. అలాంటివి విన్నప్పుడు ఏంటంటే ఓకే, ఒళ్ళు దగ్గర పెట్టుకొని వచ్చిన అవకాశం సద్వినియోగపరచుకుంటే చాలు. పెద్ద మంచి పేరు రాపని పర్లేదు, చిన్న డ్యామేజ్ కూడా జరగకూడదు ఆ కెరీర్కి. అలాంటిది అవన్నీ హెచ్చరికలు సార్. బేసికల్ ప్రశంసలు కూడా కాదు సార్, హెచ్చరికలు సార్. నా దృష్టిలో దాన్ని ఇలా ఫిల్టర్ చేసి కన్వర్షన్ పెట్టి ఇలా తీసుకుంటే ఓహో హెచ్చరిక ఇది. చాట్‌జీపీటీలో కన్వర్షన్ చేసి జాగ్రత్తగా ఉండి బిడ్డ, మంచిగా ఉండి ఇండస్ట్రీలో అని హెచ్చరికగా తీసుకుంటా సార్. దాన్ని సూచన, సలహా, వాటెవర్ సార్. అదే హెచ్చరిక అన్నమాట కరెక్ట్ సార్. అంటే ఆవిడ అన్న మాటలో నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు వేసే వేషాలు, మరి ఇప్పుడు రేపు రాకాసలో ఎలాంటి క్యారెక్టర్ నాకైతే తెలియదు, కానీ ఆ డైలాగ్ మాత్రం నాకు చాలా ఇష్టం. జస్టిస్ డిలైడ్ ఈజ్ డినైడ్ అంటే జస్ట్ ఇలా వెళ్ళబోయి జస్ట్ బై మిస్టేక్ ఎంత న్యాచురల్ గా చెప్పారంటే మీరు, సీరియస్ గా అది థియేటర్లో భలే పేలుతుంది అది ఆ డైలాగ్. అంటే ఆవిడ అన్నది నాకు అర్థమైన మాట ఏంటంటే, ఈ బియాండ్ సినిమా అన్న ఇప్పుడు ఈ రోజున మీరు చేసే క్యారెక్టర్లు హనుమాన్ కావచ్చు, లేకపోతే ఇంకో సినిమా కావచ్చు, ఏవైనా కూడా గెటప్ సీన్ వేసేయడని చెప్పి ఎంజాయ్ చేస్తున్నారు. మీకు నిజంగా అంత గొప్ప క్యారెక్టర్ పడింది సినిమాల్లోనన్న ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందండి మీకు? నిజాయితీగా మాట్లాడుకుంటే, నిక్కచ్చిగా చెప్పుకుంటే. నేనంటే దాందే సార్, దీని అనుకుంటా సార్ ఎక్కువ. ఎందుకంటే దీంట్లో అందరికీ ఒక కథకి న్యాయం చేయాలి సార్, ఒక స్క్రీన్ ప్లే న్యాయం చేయాలి, క్యారెక్టర్ అందరికీ న్యాయం చేయాలి, పాటలకు న్యాయం చేయాలి. ఇంత మధ్య నేను సార్ అక్కడ 6 రోజులు ఒకరిని హ్యాపీగా నేను చేసుకోవచ్చు సార్. కానీ ఇంతమందికి సమపాలల్లో వాళ్ళు తగ్గట్టు పేర్లు ఇవ్వాలంటే చాలా కష్టం సార్ అందరికీ. సో హీరో, హీరోయిన్, మెయిన్ క్యారెక్టర్లు తర్వాత మేము వస్తాం సార్ లేయర్లో. సో నాకు సంబంధించిన వరకు హనుమాన్ కానీ, జాంబీ రెడ్డి కానీ, మిరాయి కానీ, ఇవన్నీ నాకు ఈక్వల్ టు అదే సార్. మంచి పేరు, చాలా గొప్ప పేరు ఫీల్ అవుతాను సార్ నేను. ఈవెన్ ఇస్మార్ట్ శంకర్ సార్. అదేలేండి. అంటే మీరు చాలా హంబుల్గా మాట్లాడుతున్నారు సిని గారు. అంటే ఒరిజినల్ పాయింట్ ఏంటంటే, మీకు ఈ రోజున సినిమాలో గెటప్ సీన్ ఉన్నాడు అంటే వాళ్ళందరికీ మీరు వేసిన గెటప్లు, మీరు చేసిన కామెడీలు, జబర్దస్త్లో అవన్నీ చూసి మిమ్మల్ని ఎంజాయ్ చేస్తున్నారు. అవును సార్. ఈ రోజుకైనా మీరు రేపు మరి రాకాస మీ కెరీర్ ఏ విధంగా మారుస్తుందో మనం ఎదురు చూడాలి. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు బ్రహ్మానందం గారు అహనా పెళ్ళంటే చేసిన తర్వాత ఇంకా చరిత్ర మారిపోయింది. బ్రహ్మానందం గారు చేసిన తర్వాత, అలాగే అనగనగా ఒకరోజు చేసిన తర్వాత ఇంకొంచెం మారిపోయింది. అలా మారుతూ వచ్చాడు ఆయన. ఇప్పుడు మీకు అలాంటి క్యారెక్టర్ ఇప్పటి వరకు పడిందన్న ఒక సంతృప్తి మీకు ఎక్కడైనా మీరు పొందారా? ఓకే, అర్థం చేసుకోవడం వరకు ఓకే సార్. ఏది అన్ని హీరోయిన్ తర్వాత లేయర్లు మేము ఇవన్నిట్లో నేను అదొకే లేదు సార్. అంటే నేను జెన్యున్గా చెప్తాను సార్. కెరీర్ బిగినింగ్లో అప్పుడే అవకాశాలు వస్తున్న రోజులతో పోల్చుకునే ఆ గోల్స్ కానీ, ఆ ఆలోచన కానీ, ఇప్పటి ఆలోచనకి చాలా మార్పు వచ్చిందని నేను నమ్ముతాను సార్. మాలో వచ్చింది సార్. అర్థం చేసుకుంటాం కదా సార్, అనుభవాలు ఉంటాయి. సినిమా అంటే ఇది కెరీర్లో ఉంటుంది ఇక్కడ అని. ఇప్పుడు నాకు అర్థమైందండి సార్, అబ్బాయి ఇది చిన్న క్యారెక్టర్, ఇది పెద్ద క్యారెక్టర్ అని లేదు సార్. రోజు పని ఉంది నాకు. మేకప్ వేసుకుంటున్నాను, ఇన్ని రోజులు బిజీ ఉంటున్నాను,
అది చాలా సంతృప్తినిస్తుంది సార్ నాకు ఇప్పుడు. అలా ఉంటే పని ఉంటే చాలు సార్. ఈ పని ఉంటే వచ్చే ఆ సంతృప్తి కానీ ఆ ఎంకరేజ్మెంట్ కానీ పని లేని వాళ్ళని అడిగితే తెలుస్తుంది సార్. అంతే. చాలా మంది ఇండస్ట్రీలో ఉన్నారు సార్. నాతో ప్రయాణించిన వాళ్ళు చాలా మందికి ఆన్ అండ్ ఆఫ్ పని ఉండడం, లేకపోతే పూర్తిగా పని లేకపోవడం, వాళ్ళని చూస్తే నాకు అనిపిస్తుంది సార్, అమ్మా ఒకంత నాతో పాటు జర్నీ చేసినట్టు అది బాధ సార్. అట్ ద సేమ్ టైం అరే దేవుడు మనల్ని చూసాడరా, ఎంతో కొంత పని ఉంది నాకు అని హ్యాపీనెస్ సార్. దీని మధ్యలో సార్ మీరు అడిగిన క్వశ్చన్ ఇంకా నాకు ఇది లేదు సార్, అక్కడ ఆన్సర్ లేదు సార్. అదేలేండి, మీరు అంటే కంటెంట్మెంట్ సంతృప్తి పడిపోతున్నారు సార్. సంతృప్తి యాక్టర్ కళాకారుడు సంతృప్తి పడకూడదు కదా ఇప్పుడు. అంటే ఈ సంతృప్తి వేరు సార్, పని ఉందనే హ్యాపీనెస్ సార్. ఆ పని క్యారెక్టర్ రూపంలో ఏదో రూపంలో ఎక్కడొక్కడ ఏదో సినిమాలో పేరు వస్తుంది సార్, ఆటోమేటిక్గా అది వస్తుంది కదా సార్. మనం పని చేసుకుంటూ పోవాలి, ఆ పేరు అదంతా అదే వస్తుంది అని నమ్ముతున్నాను సార్. ఇప్పుడు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.